జయ గురుదత్త. అష్టాదశాధ్యాయ మహిమ. ఊడిన పదవి కూడిన ముక్తి. ఒకానొక కల్పంలో అప్పటి దేవేంద్రుడు చండశాసనుడై రాక్షస శక్తులను అణచివేసి ముల్లోకాలను తిరుగులేని అధికారంతో వెలిగిపోతూ ఉండేవాడు. అటువంటి ఆ మహనీయుడు ఒక రోజున విజయోత్సాహంతో పెద్ద దేవసభ ఏర్పాటు చేశాడు. ఆనాడు దేవసభ లోకోత్తరంగా జరుగుతోంది. దేవరాజ సింహాసనంలో దేవేంద్రుడు ఠీవిగా కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదుట అప్సరసల నాట్యం జరుగుతోంది. నాట్య వేదికకు ఇరువంకల దేవతలు, మహర్షులు, అప్సరసలు మొదలైన వారు కూర్చుని ఉన్నారు. జన్మసిద్ధులైన దేవతలు ఒక వంక, పుణ్యబలం వల్ల దేవత్వాన్ని పొందిన దేవతలు ఒక వంక, తపోలోకాదుల నుంచి ఆగంతుకులై వచ్చిన మహర్షులు ఒక వంక, దేవలోక నివాసులైన దేవర్షులు ఒక వంక, దేవతలలో యక్ష, కిన్నెర, గంధర్వ, అప్సరోగణాది దేవతా వర్గాలంతా మరో వంక సముచిత స్థానాలలో సముచితమైన రీతిలో కూర్చుని ఉన్నారు. సభ మహోల్లాసంగా సాగుతోంది. దేవసింహాసనంలో ధర్మదండధారి అయి కూర్చొని ఉన్న దేవేంద్రుడు నాట్యోల్లాసంలో మైమర్చిపోయిన స్థితిలో ఉన్నాడు. అలాంటి ఆ దేవేంద్రుడి లోపలి చెవులకు అంటే దివ్యకర్ణాలకు సుదూరాకాశం నుంచి వస్తున్న మంగళవాద్య ధ్వనులేవో వినిపించాయి. ఆయన కొద్దిగా ఉలిక్కిపడి మనస్సును కేంద్రీకరించుకుని దివ్య నేత్రాలతో సుదూరపు ఆకాశ మార్గాల వెంట వెతకసాగాడు. అలా వెతకగా బహుదూరంలో ఒకచోట పెద్ద కాంతిపుంజం ఏదో కనిపించింది. దేవేంద్రుడు మరింత నిశితంగా పరిశీలించాడు. అది ఒక విష్ణుదూతల బృందం. వారందరూ మంగళవాద్యాలు వాయిస్తూ ఎవరినో ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. ఆ వచ్చే వ్యక్తి యొక్క రూపురేఖలు అర్థం కావటం లేదు. తేజో రాశి మాత్రమే కనిపిస్తోంది. అంటే ఆ వచ్చే వ్యక్తి ఈ విష్ణుదూతల కంటే అధిక తేజోవంతుడా? పూర్ణచంద్రుడికి దూరంలో నక్షత్రాలు కనిపించినట్లు ఈ విష్ణుదూతల్లో కొందరు మాత్రమే నాకు కనిపిస్తున్నారా? ఆ వచ్చే వ్యక్తి అంత గొప్పవాడా అని దేవేంద్రుడు తనలో తానే మథనపడసాగాడు. ఆ తేజపుంజము విష్ణుదూతల బృందము కూడా తన వైపుకే దూసుకువస్తున్నట్లుగా దేవేంద్రుడికి తోచింది. దేవసభలో ఒక కీర్తనకు నాట్యం ముగిసింది. సభలో కరతాళ ధ్వనులు మారుమోగుతున్నాయి. దేవేంద్రుడు మాత్రం చప్పట్లు కొట్టడం మరచిపోయి అరమోడ్పు కన్నులతో ఆకాశం వైపు చూస్తున్నాడు. కరతాళ ధ్వనుల గందరగోళం వల్ల దేవేంద్రుడికి దేహస్పృహ కలిగింది. తను కూడా చప్పట్లు కొట్టబోయాడు. కానీ ఈలోగా కొత్త కీర్తనలో కొత్త నాట్యం మొదలైపోయింది. సభాసదులు నాట్యంలో మునిగి ఉండగా దేవేంద్రుడు మాత్రం మళ్ళీ తన ఆలోచనలలో మునిగిపోయాడు. దేవేంద్రుడి మనోనేత్రానికి ఇప్పుడు ఆ విష్ణుదూతల బృందం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బృందం మధ్యలో ఏదో పల్లకీని బ్రహ్మరథం పట్టినట్లుగా ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. ఊరేగింపు బాగా దగ్గరైంది. పల్లకీలో కూర్చున్న పెద్ద మనిషి పల్లకీ దిగి ఠీవిగా నడుస్తున్నాడు. ఆ దివ్య పురుషుడి తేజస్సును దేవేంద్రుడి దివ్య నేత్రాలు తట్టుకోలేకపోతున్నాయి. విష్ణుదూతల బృందం మరింత దగ్గరైంది. ఇప్పుడు మంగళవాద్య ధ్వనులు విస్పష్టంగా వినిపిస్తున్నాయి. దేవేంద్రుడు తనకు తెలియకుండానే లేచి నిలబడి ఆకాశం వంక వెర్రిచూపులు చూస్తూ సింహాసన వేదిక మీద అటూ ఇటూ నడుస్తున్నాడు. సభలో ఏం జరుగుతోందో దేవేంద్రుడికి పట్టడం లేదు. ఆ దివ్యపురుషుడు దగ్గరవుతున్న కొద్దీ ఇతడికి గుండెలో కంగారు పెరిగి ఆకాశం వంక చూస్తూ ఇటూ అటూ తిరగటంలో ఎప్పుడు జారిపడ్డాడో తనకే తెలియదు. ఢమ్ అని కింద పడ్డాను అని తెలిసింది. ఈ దేవేంద్రుడు కింద పడ్డాడు. విష్ణుదూతల బృందం వేదిక మీదకు దిగింది. దిగుతూనే తమ మధ్యలో ఉన్న దివ్య పురుషుణ్ణి దేవేంద్రుడి సింహాసనంలో కూర్చోబెట్టి నూతన దేవేంద్రులకు జయము జయము అని గొంతెత్తి జయ జయధ్వానాలు చేయసాగింది. సభలో నాట్యం చేస్తున్న అప్సరసలు చేసే నృత్యం ఆపేసి కొత్త దేవేంద్రుడు ఎదురుగా వచ్చి స్వాగత నృత్యాలు మొదలుపెట్టారు. వారి వెనువంటనే మహర్షి బృందాల ముందుకు వచ్చి చతుర్వేద మంత్రాలతో ఆశీస్సులు వర్షిస్తున్నారు. వారి వెనకాలే గంధర్వ కిన్నెరాదులు జయగీతాలు ఆలపిస్తున్నారు. నూతన దేవేంద్రుడు హుందాగా చేతులెత్తి అందరినీ అభినందిస్తున్నాడు. సింహాసన వేదికకు ఒక పక్కన చీకట్లో పడి ఉన్న పాత దేవేంద్రుడు ఈ అనూహిత సన్నివేశ పరంపరను చూసి ఏమిటిది? ఎన్ని విజయాలు సాధించాను, వీరందరికీ ఎన్ని రకాల సౌకర్యాలు కల్పించాను. నేను వేదిక మీద నుంచి జారి కింద పడపోతే పట్టించుకున్నవాడే లేడేమిటి? దివ్యజ్ఞాన సంపన్నులైన ఈ దేవర్షులు కూడా పట్టించుకోరేమి? ఈ దివ్యపురుషుడు తేజస్సుకి నాలాగే వీళ్ళు కూడా సమ్మోహితులైపోయారా? ఇలాంటి దేవసభను సమ్మోహపరిచి నా కళ్ళ ఎదుటే నా సింహాసనాన్ని అలవోకగా అధిరోహించిన ఈ అదృష్టశాలి ఏం పుణ్యం చేశాడు? ఏం తపస్సు చేశాడు? నేనంటే పూర్వం 100 అశ్వమేధ యాగాలు నిరాఘాటంగా నిర్వర్తించాను. అప్పటి దేవేంద్రుడు నా యాగాలు చెడగొట్టాలి అని విశ్వప్రయత్నం చేశాడు. ఆ దేవేంద్రుడు ఇంద్రజాలాలను వమ్ము చేసి ఆ తపోబలంతో నేను దేవరాజు పదవిని గెలుచుకున్నాను. ఈ కొత్తవాడు ఏం తపస్సు చేశాడు?
ఏమి యాగాలు చేశాడు, ఏమి యోగాలు చేశాడు, చేస్తే నా పరీక్షలకు గురి అయి ఉండేవాడే కదా. ఈ జీవి ఎక్కడా తగల్లేదే. పోనీ దివ్య దృష్టితో పరిశీలించి చూద్దాం. నాకు తెలియని తపస్సు ఏమైనా చేశాడా? వేలకు వేల ఏళ్ళు వేదాధ్యయనం చేశాడా? అదేమీ కనిపించటం లేదే. నిస్వార్థంగా అఖండ దానాలు చేశాడా? చెరువులు తవ్వించాడా? బాటలు నిర్మించాడా? ప్రజాసేవలు చేశాడా? ఏ ఒక్కటి కనిపించదేమీ. యజ్ఞాలా? అసలే కనిపించటం లేదే. పోనీ సత్యవ్రత నిష్ఠలో హరిశ్చంద్రుణ్ణి మించిపోయాడా? అలా జరిగి ఉంటే ఏ విశ్వామిత్రుడో దేవసభలో ఇతని గురించి గానాలు చేసి ఉండేవాడే కదా. పోనీ దీనరక్షణ చేశాడా? దానికోసం ప్రాణాలు ఒడ్డాడా? అబ్బే, ఆ ఊసే లేదు. ఏమీ లేకపోతే విష్ణుదూతల బృందం ఇతనికి బ్రహ్మరథం ఎందుకు పడుతోంది? ఆ తేజస్సు ముందు విష్ణుదూతల తేజస్సు ఎందుకు వెలవెలబోతోంది? పాత దేవేంద్రుణ్ణి నేను ఇంకా జీవించి ఉండగానే నా కళ్ళ ఎదుటే కొత్త దేవేంద్రుడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుంది? పైగా ఈ పని చేస్తున్నది విష్ణుదూతలు, ఆమోదిస్తున్నది దేవర్షులు, సమ్మోహనంలో పడి ఉన్నది దిక్పాలకది నిత్యదేవతలు. మరి నేనెందుకు సమ్మోహనంలో పడలేదు? ఏమో, ఏమీ అర్థం కావటం లేదు. పుణ్యం తీరిపోతే ఈ దేవలోకంలోంచి జారి పడిపోవటమే కానీ మరణించడాలు, తగలబెట్టడాలు ఈ లోకంలో ఉండవు. మరి నేను మరణించానా, బ్రతికున్నానా? బ్రహ్మదేవుడి సన్నిధిలో బ్రహ్మ విద్యాభ్యాసం చేసిన నాకు కూడా ఈ బ్రహ్మరహస్యం ఏమిటో పట్టుబడటం లేదు. ఇప్పటి వరకు అన్ని ప్రశ్నలే కానీ ఒక్క సమాధానపు మెరుపు కూడా మెరవటం లేదు. అది సరే, నేనిప్పుడు దేవతగా ఉన్నానా? నా శక్తులు నాలో అలాగే ఉన్నాయా? ఉన్నాయి. నా అంతర్నేత్రానికి కనిపిస్తున్నాయి. నా శక్తులన్నీ నాలోనే ఉంటే ఈ కాలు జారటం ఏమిటి? ఈ క్రింద పడటం ఏమిటి? ఈ సభ నా మాట మర్చిపోవటం ఏమిటి? ఇందులో ఏదో పెద్ద దేవరహస్యం ఉంది. దీన్ని ఛేదించడం శ్రీ మహావిష్ణు స్వామికి తప్పితే మరొకరికి సాధ్యం కాదు. నా శక్తులు మిగిలే ఉన్నాయి గనుక సరాసరి వైకుంఠానికి వెళ్ళి శ్రీహరి పాదాల మీద వాలి శరణు వేడటమే నా కర్తవ్యం. ఇంతకు మించి మరో పరిష్కార మార్గం లేనే లేదు. పాత దేవేంద్రుడు ఇలా చాలాసేపు ఆలోచించి అక్కడే మనస్సును కేంద్రీకరించుకుని విష్ణు ధ్యానంలో మునిగి ఆ ధ్యాన బలం వల్ల ఆకాశంలోకి బాణంలాగా దూసుకుపోయాడు. ఆ దేవేంద్ర బాణం స్వర్గలోకపు ఆకాశ వీధులను దాటి సిద్ధలోకాలను కూడా దాటి ఆకాశంలో నిరాలంబంగా పొంగెత్తుతున్న క్షీరసాగరాన్ని కూడా దాటి బ్రహ్మలోక వీధుల ద్వారా వైకుంఠలోకంలోకి ప్రవేశించాడు. పాత దేవేంద్రుడికి ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. పూర్వం నేను చేసిన వైకుంఠలోక ప్రయాణాలు ఇంత సులభంగా సాగలేదు. దారిలో ఉండే అతివాహిక దేవతలు చాలా చోట్ల అడ్డగించి తనిఖీలు చేసి ముందుకు పంపిస్తూ ఉండేవారు. ఈ మాట అలాంటి ఆలస్యాలు ఏమీ లేవు. సరాసరి శ్రీహరి భవనంలోకే ప్రవేశించగలిగాను. ఇది శ్రీహరి కరుణకు సూచన కావచ్చు. ఇంతటి విశేష కరుణకు నేను కొత్తగా ఏం పుణ్యం చేశానో? ఆ నూతన మహాపురుషుడి దర్శనమే నాకు ఈ భాగ్యాన్ని కలిగిస్తోందా? దేవేంద్రుడి ఆలోచనలు ఈ స్థాయికి వచ్చేసరికి బలుడు అతిబలుడు అనే విష్ణుదూతలు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు పూర్వం కూడా తెలిసిన వాళ్లే, కానీ అప్పట్లో వాళ్ళు తనను లెక్క చేసేవాళ్లు కాదు. ఇవాళ వాళ్లే తన దగ్గరకు వచ్చి చిరునవ్వులు చిందిస్తూ పలకరించి వెంట పెట్టుకుని శ్రీహరి సన్నిధికి తీసుకుపోయారు. శంఖచక్ర వనమాల విభూషితుడై లక్ష్మీ సహాయుడై దివ్య తేజోరాశి అయి చిరునవ్వులు చిందిస్తూ వెలుగొందుతున్న శ్రీహరిని చూసేసరికి దేవేంద్రుడు పులకించిపోయాడు. ఆనందపరవశుడై సాష్టాంగ వందనం చేసి రకరకాల సంపుటీకరణ మంత్రాలతో శ్రీహరిని స్తుతి చేశాడు. దేవేంద్రుడి భక్తి పొంగు తగ్గింది. స్వామివారి నవ్వుల పొంగు పెరిగింది. ఆయన కనుబొమ్మలు ఎగరవేస్తూ ఎందుకొచ్చావు, ఏం కావాలి అన్నట్లుగా చూశారు. దేవేంద్రుడు పాత విషయాలన్నీ మర్చిపోయాడు. శ్రీహరి దివ్య తేజస్సు ఒక్కటే కనిపిస్తోంది. మరొకటి ఏదీ కనిపించటం లేదు, వినిపించటం లేదు, తోచటం లేదు. ఏమీ చెప్పకపోతే అపరాధం అవుతుందేమో అనిపించింది దేవేంద్రుడికి. అయినా ఏమీ తోచలేదు. అయోమయంగానూ భయంగానూ స్వామివారి వంక చూసి నమస్కరించి ఊరుకున్నాడు. త్రిజగన్మోహనమైన స్వామివారి కంఠస్వరమే వేణుగానంలాగా వినిపించసాగింది. అదృష్టశాలి, ఆరాటపడకు. నీ ఆలోచనలలో మాకు పరోక్షమైనది ఏదీ లేదు. జరిగిందంతా మా అనుగ్రహం వల్లే జరిగింది అని గుర్తించు. నువ్వు అనుకున్నది నిజమే. ఆ దివ్య పురుషుడి దగ్గర దివ్య సాధనలు ఏమీ లేవు. కానీ అతడు ఒకసారి ఒక గొప్ప మహర్షికి ఒక చిన్న సాయం చేశాడు. దాంతో ఆ మహర్షి అనుగ్రహించి భగవద్గీత యొక్క 18వ అధ్యాయంలోంచి కేవలం 5 శ్లోకాలు అతనికి ఉపదేశం చేశాడు. ఆ 5 శ్లోకాలను అవిచ్ఛిన్నంగా జపం చేయటం వల్ల, భావన చేయటం వల్ల ఆ జీవుడికి హఠాత్తుగా మహాపదవి ఇవ్వవలసి వచ్చింది. దానికి ఫలితమే నువ్వు చూసిన సన్నివేశం. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో నువ్వే ఆలోచించుకో. స్వామివారి మురళీగానం ఆగింది. దేవేంద్రుడి మనసులో కొత్త నాదాల ప్రవాహం కొనసాగింది. అతడు రెండు చేతులు దోసిలిగా తన శిరస్సు మీద పెట్టుకుని, దేవా, మీ దయ ఉంచండి. నేను మీ ఆజ్ఞకు బద్ధుణ్ణి.
సెలవు ఇప్పించండి అంటూనే అడుగులు వెనక్కి వేసుకుంటూ వెనుకకు నడిచి స్వామివారి భవనంలోంచి బయటకు వచ్చాడు. వచ్చినవాడు మళ్ళీ రివ్వున బాణంలాగానే ప్రయాణం చేసి సరాసరి భూలోకంలో హిమాలయ శిఖరం మీదకు దిగాడు. అక్కడి కైలాస పర్వతానికి ప్రదక్షిణ చేసి ఒక మునికుమారుడి రూపం ధరించి మహర్షుల కోసం వెతుక్కుంటూ కిందకు బయలుదేరాడు. ఎన్నెన్నో ఆశ్రమాలను, ఎందరెందరో సిద్ధపురుషులను దర్శించాడు. ఎక్కడా తృప్తి కలగటం లేదు. దాంతో దేవేంద్రుడు ఎక్కడికక్కడ నదీ ప్రదక్షిణాలు చేసుకుంటూ నదీ తీరాలలో ఉండే మహర్షులను దర్శించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలా సాగగా గోదావరి నదీ ప్రదక్షిణ మొదలైంది. ఆ ప్రదక్షిణలో ఒక చోట కాళిక అనే గ్రామం తగిలింది. ఆ గ్రామంలో ఒక మహాత్ముడు కనిపించాడు. అతడు జటాధారి కాదు, వనవాసి కూడా కాదు, సామాన్య కుటుంబీకుడు. కానీ ఆయన తేజస్సు మాత్రం లోకోత్తరంగా ఉంది. దీనికి కారణం ఏమిటా అని మునికుమార రూపంలో ఉన్న దేవేంద్రుడు లోతుగా పరిశీలించాడు. ఆయన నిరంతరము భగవద్గీత 18వ అధ్యాయ పారాయణంలో మునిగి ఉన్నాడు అని దేవేంద్రుడికి అర్థమైంది. అది ఒట్టి పారాయణ కాదు, ఈ మహాత్ముడు ఆ అధ్యాయ అర్థంలో మునిగిపోయి ఉన్నాడు. చేసేది అదే ఆలోచన, నోటితో పలికేది అవే శ్లోకాలు, ఎవరైనా పలకరిస్తే చెప్పేవి అవే కబుర్లు. అందుకే ఊరివారు ఆయనను ఓ పిచ్చివాడిగా చూస్తున్నారు. దేవేంద్రుడు మాత్రం ఆయన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నాడు. దేనికోసం ఆయన ఈ నిరంతర పారాయణ చేస్తున్నాడు? ఆయన ఏ పదవి కోరుకుంటున్నాడు? ఏ సిద్ధిని కాంక్షిస్తున్నాడు? పోనీ మోక్షం కోసమా ఈ ఆరాటమంతా? ఆయన చేసేది ఒట్టి పారాయణ కాదు, యథార్థమైన అర్థభావన. ఆయనకు మోక్షం అంటే ఏమిటో బాగా అర్థమైంది. అయినా దాని మీద ఆయనకు మోజు కలగటం లేదు. దేవేంద్రుడికి ఈ పరిస్థితి ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన యథార్థమైన మునికుమారుడిగా మారిపోయాడు. నిష్కల్మషమైన వినయంతో ఆయన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి సేవలు చేయటం మొదలుపెట్టాడు. కొన్నేళ్ల తర్వాత ఆయన చేత శిష్య అనిపించుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన దగ్గర భగవద్గీత 18వ అధ్యాయం ఆమూలాగ్రంగా ఉపదేశం పొందాడు. ఆ తర్వాత మరి కొంతకాలం అక్కడే ఉండి ఆయన సమక్షంలోనే సాధన చేశాడు. ఒక రోజున గురువుగారి దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించి, గురుదేవ, మీరు సెలవిస్తే నేను వెళ్ళి వస్తా అన్నాడు. గురువుగారు ఎక్కడికి, ఎందుకు అని అడగలేదు. సరే అన్నాడు. దేవేంద్రుడు మళ్ళీ బాణంలాగానే వైకుంఠలోకం వైపుకు దూసుకు వెళ్ళాడు. ఈ మాట శ్రీహరి భవనం దగ్గర ద్వారపాలకులే లేరు. దేవేంద్రుడు ముందుకు సాగిపోయాడు. అతని మనస్సులో, దేవా, మీరు చెప్పిన పని చేశాను అని చెప్పాలనే ఆలోచన ఒక్కటే ఉంది. స్వామివారిని చూసేసరికి అదీ పోయింది. స్వామివారి ఇతన్ని చూస్తూనే 2 చేతులు బారచాపి గుండెలు ముందుకు చూపిస్తూ రా అన్నారు. అంతే, దేవేంద్ర బాణం మరింత ముందుకు దూసుకుపోయింది. ఆ తర్వాత బాణమే కనిపించలేదు. స్వామివారి ముఖాన నవ్వు మరింత పెరిగింది. సుదర్శన పాంచజన్యులు ముందుకు వచ్చి, ప్రభు, పాత దేవేంద్రుడు ఏమైపోయాడు అని వినయంగా అడిగారు. స్వామిగారు తృప్తిగా గాలి పీల్చుకుంటూ తన గుండె మీద తనే చేయి వేసుకుని, సాయుజ్య ముక్తి అతన్ని వరించింది అన్నారు ఉల్లాసంగా. పద్మపురాణంలో శివపార్వతీ సంవాదంగా సాగిన ఈ దివ్య వృత్తాంతం భగవద్గీతలోని 18వ మహిమనే కాక సంపూర్ణ భగవద్గీత మహాత్మ్యాన్ని కూడా మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది కదూ. పద్మపురాణాంతర్గతమైన 18వ మహిమ సమాప్తం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.